తాగు సాగునీటిని అందిస్తూ భావి తరాలకు కూడా భవిష్యత్తులో ఆదుకోవాల్సిన జల వనరులు అక్రమార్కుల చేతిలో చిక్కిపోతున్నాయి. వైసీపీ పాలనలో ఈ దుష్ట సంస్కృతికి బీజం పడగా నేటికి అది కొనసాగుతూనే ఉంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి మొదలుకుని రాయచోటి, పీలేరు, పుగ్గనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో ఎక్కడ చూసిన అక్రమార్కులు చెరువులను చెరబడుతూ కాలువలను కబ్జా చేసేస్తున్నారు. కల్లుల్నా అధికారులు చూడటం లేదు, ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు, కబ్జా చేసినా అడ్డుకోవటం లేదు. మదనపల్లి జిల్లా కేంద్రంగా విస్తరించడంతో పట్టణంలోనే కాకుండా మండలంలోని పలు చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. బస్నికొంట పంచాయతీ పొంగనూరు రోడ్డులోని విఘ్నేశ్వరిని కుంటలో గృహ నిర్మాణ వ్యర్థాలు, రాళ్ల దిబ్బలు వేసి క్రమేణా చెరువును చదును చేస్తున్నారు. ఇది గత వైసీపీ పాలనలో మొదలైన ఈ కబ్జాలు కొనసాగుతూ కొంచెం ఆక్రమిస్తూ చెరువును పూర్తి చేస్తున్నారు. ప్రైవేటు భూముల వారు చెరువునే కబలిచ్చేస్తున్నారు. ఇదే పంచాయతీలోని వినాయకుడి కుంట దిగువన ఉన్న వంకలు కూడా ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. నీరుగట్టువారిపల్లిలోని అమ్మ చెరువులో మట్టి వేసి చదును చేస్తున్నారు. సిటిఎం చెరువుకు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. లింకిశెట్టి చెరువుకు సంబంధించి పెద్దమడ్యంలోని కుమ్మరికుంటను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, నిమ్మిట్ట నుంచి చెరువు వరకు 20 అడుగుల వెడల్పు ఉండాల్సిన వంక కనీసం 10 అడుగులు కూడా లేదు. సిటిఎం రోడ్ చీకలగుట్ట నుంచి చెరువుకు వెళ్లే వంక కబ్జాకు గురైంది. పెద్ద చెరువు వంకలు ఆక్రమణలకు గురయ్యాయి. పెద్దమండ్యం రైతు సేవా కేంద్రం, మదనపల్లి రహదారిలోని కొందరు రియల్టర్లు ప్రైవేటు భూముల పక్కనే ఉన్న కుమ్మరికుంటను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. పొంగనూరు పట్టణ పరిధిలోని రాయల చెరువు, సుబ్బమ్మ చెరువు, పుంగమ్మ చెరువు, పేలుపట్ల చెరువు, కౌంటిన్య, రాయిల చెరువు కాలువలున్నాయి. పట్టణమంతా వీటి వ్యాప్తి ఉండటంతో ఆక్రమదారులు కన్నేశారు. గుంట స్థలం లక్షల రూపాయలు పలుకుతుండటంతో ఇష్టానుసారంగా ఆక్రమించేస్తున్నారు. రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కాలువలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాయచోటిని హెడ్ క్వార్టర్స్ తీసేసి మదనపల్లిని హెడ్ క్వార్టర్స్ చేస్తున్నామన్న లాస్ట్ మంత్ 30వ తేదీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఆ అనౌన్స్ చేయడం వల్ల మదనపల్లి, పొంగనూరు, తంబలపల్లిలో రియల్ ఎస్టేట్ అక్రమాలకు భారీగా పాల్పడుతున్నారు. మదనపల్లి జిల్లా కేంద్రం చేసినప్పటిలో పట్టణంలోనే కాకుండా మండలాల పరిధిలోని చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. బసినికొండ పంచాయతీలోని పొంగునూరు రోడ్డులో ఉన్నటువంటి విశ్వేశ్వర కుంటను భారీగా కబ్జాకు గురయ్యారు. ఇక్కడ కబ్జాకైతే రాళ్లు తోలి, మట్టి తోలి చదును చేయడంతో పాటు ఇక్కడ ఈ రియల్టర్లు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇక్కడ నీకు స్థలం కనపడిందే గనక వాగులు కానీ వంకలు కానీ అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఎక్కడ ఏమైనా ఉన్నాయని చూస్తారు. చూసిన వెంటనే తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ తోలి అధికారులు కానీ ఎవరు కానీ ప్రజలు రాకపోతే దాన్ని కబ్జా చేసి ఇక్కడ గురవుతాయి. మొత్తము మదనపల్లిలో వచ్చేసి గుల్ల చెరువు పంచాయతీలో ఉన్నటువంటి దిగువ ఉన్న వంకలు ఒక్కొక్కటి మాయమైపోతున్నాయి. నీరుగుంటపల్లిలో ఉన్న అమ్మ చెరువు దగ్గర వచ్చేసి మట్టి వేసి చదువు చేశారు. ఇవే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులను కూడా ఈ రియల్టర్ వచ్చేసి కబ్జాకు గురి చేస్తున్నారు. అలాగే పొంగనూరులో వచ్చేసి రాయల చెరువు, సుబ్బమ్మ చెరువు, పొంగమ్మ చెరువులు, మేలుపట్టు చెరువులో కూడా వచ్చేసి కాలువలు, కుంటలు, చెరువులు ఏవి కనపడితే ఎక్కడలా వచ్చేసి కబ్జాలు చేస్తున్నారు. రియల్టర్లు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ అనౌన్స్ చేసిన వెంటనే వచ్చేసి ఈ రియల్టర్లు భూ దందాకు పాల్పడుతూ ఇక్కడ కుంట వచ్చేసి లక్షల్లో పలకడం వల్ల ఈ దందాకు పాల్పడుతున్నారు. అయితే ఈ విధంగా పాల్పడడం అంటే ఈ కుంటలు కానీ ఈ చెరువులు కానీ కూడా వచ్చేసి ఎప్పుడు కబ్జా కావాలంటే వర్షాకాలం వచ్చే కొడికి వర్షాకాలంలో చేసి వరదలు రావడం వల్ల వరదల్లో కూడా ఈ నీళ్లు ఎటు పోయిన పక్షంలో వచ్చి ఈ కట్టిన నివాసాలు కానీ ఏమన్నా కానీ కూడా ఈ విధంగా వచ్చేసి ఇళ్లలోకి పోవడము, ప్రాణ నష్టం జరగడం కూడా జరుగుతున్నది. అయితే ఇది అంతా జరుగుతున్నా కూడా అధికారులు వచ్చేసి ఈ జిల్లా మారడం వల్ల, జిల్లా హెడ్ క్వార్టర్ మారడం వల్ల జిల్లాలో ఎక్కడెక్కడ వాళ్ళు పనులు వాళ్ళు నిమగ్నమై ఉంటే ఇక్కడ రియల్టర్లు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల చేసి అధికారులు కూడా తెలిసి జరుగుతుందా లేదనేది కూడా మనము గమనించాల్సి వస్తుంది. ఇటువంటి వారిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ రెడ్డయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.